నమస్తే, నేను మధు. సినిమా ఇదొక రంగుల ప్రపంచం అని చెప్పొచ్చు. అయితే సినిమాలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అవ్వాలని రూల్ అయితే లేదు. కానీ వెళ్ళిన కొందరు వారి కష్ట ఫలితం మీద ఎంతో ఫేమ్ సంపాదించారు. మరి కొంతమంది 1-2 సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ఇక్కడ ఫేమ్ కంటే ముఖ్యం కళ. సో కళ ఉన్న వాళ్ళని సినిమా ఆదరిస్తుంది. అయితే ఇదే తరుణంలో చాలా మంది వారి వారి భవిష్యత్తుని అవగాహన వేసుకుంటూ ఫారెన్కి వెళ్ళారు, ఎన్నో కోర్సులు చేశారు, అక్కడ ఆర్ట్స్ నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్చుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ నేర్చుకుంటూ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. సో రీసెంట్గా కూడా ఒక సినిమాలో తనంటూ నిరూపించుకున్నారు రాజ్ దాస్ రెడ్డి గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అసలు వారి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు వారికి సినిమా అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అప్పుడెప్పుడో భద్రం బీ కేర్ఫుల్ గురు, అవునండి. సో ఆ మూవీ చేసిన తర్వాత ఏమైపోయారు? అయితే నేను భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అనే సినిమా చేసిన తర్వాత అది గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అది బాగానే బాగానే మంచి నాకు నా వరకు మాత్రం నాకు మంచి ఫేమ్ కానీ నా పేరు కానీ బాగా వచ్చింది నా విషయానికి వస్తే. దాని తర్వాత నేను తెలుగు మూవీయే కాదు, నేను యూఎస్లో చదువుకున్నాను కదా, ఫిలిం కాలేజ్లో చదువుకున్నాను నేను. అక్కడ ఒక మూవీ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను అప్పటి నుంచి అది ఆ సినిమా ఎప్పుడైతే అది రిలీజ్ అయిపోయిందో, రిలీజ్ అయిన తర్వాత నేను న్యూయార్క్ వెళ్ళాను. న్యూయార్క్ వెళ్ళి అక్కడి నుంచి నేను ఎలాగా ఒక చిన్న సినిమా అయినా హాలీవుడ్లో చేయాలి అంటే, ఇండియా నుంచి బాలీవుడ్ నుంచి కానీ ఇప్పుడు కాలీవుడ్ నుంచి కానీ వేరే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళి చేస్తారనమాట. సో నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు అక్కడ గుర్తింపు తెచ్చుకోకూడదు? వన్ ఆఫ్ ద ఇండియన్ యాక్టర్, ఈ అబ్బాయి ఇండియా నుంచి యాక్టింగ్ చేస్తారు, అక్కడ చాలా సోర్స్ ఉంది కదా, ఎందుకు చేయకూడదని నేను ట్రై చేయడం జరిగింది అప్పటి నుంచి. సో నేను అక్కడ ట్రై చేసుకుంటూ ఇక్కడ నేను ఏమైనా ఉంటే మోడలింగ్ లాంటి కంపెనీలకి, ఇప్పుడు బర్బెరీ లాంటిది, అర్మానీ, ఎన్ని కంపెనీస్ చేశారు ఇప్పటికి? చాలా కంపెనీస్ చేశాను, చాలా కంపెనీస్, చాలా హోర్డింగ్స్, చాలా. అప్పటి నుంచి నేను చాలా చేశాను. సో అవన్నీ చేసుకుంటూ ఉండేటప్పుడు నాకు వార్నర్ బ్రో పిక్చర్స్ అని ఒకళ్ళు హాలీవుడ్ సంస్థ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దాంతోపాటు ఇంకొక కంపెనీ కూడా ఇచ్చారు. సో నేనేం చేశానంటే, ఇక్కడ ఛాన్స్ వచ్చింది, మన వాళ్ళు అసలు చాలా తక్కువ మందికి వస్తుంది, చాలా పెద్ద వాళ్ళు ఉంటారు అని చెప్పి నేను కాంట్రాక్ట్ ఇచ్చి నేను ఇలా చేస్తానండి. వాళ్ళు నన్ను మొత్తం అన్నీ తీసుకున్నారు నా దగ్గర, ఒక్కొక్కటి ఎలా చేయగలడు ఈ అబ్బాయి, ఏం చేయగలడు అన్నీ తీసుకున్న తర్వాత నేను ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట. నా దగ్గర ఉన్నాయన్నీ, నేను ఏం చదువుకున్నాను, అసలు నేను ఏం చేయగలను, వాళ్ళ క్యారెక్టర్లో నేను చేయగలను అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. షూటింగ్ అది ఆల్మోస్ట్ అయ్యింది. అయితే నేను ఒక 2 years నుంచి ఎలాగైనా అకాడమీ అవార్డ్స్కి వెళ్దామని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ ట్రై చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఫస్ట్లో మీరు మూవీ చేసి అక్కడ నామినేట్ అవ్వాలి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా ఉంది, అలా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి అక్కడ నామినేట్ అవ్వాలి. నామినేట్ అయ్యి అక్కడ నామినేషన్లో మీ పేరు కనుక ఉంటే అప్పుడు మేము అవార్డ్ సెరమనీకి రానిచ్చి మీకు గుర్తింపు చేస్తాము, మీ పేరు ఇలా ఇస్తాము అని చెప్పారనమాట. అప్పుడు నేను ఇంకా ఇది కష్టమేమో అని అనుకున్నాను. అనుకుంటే వాళ్ళేమన్నారంటే, మీకు పెద్ద కంపెనీ, ఇప్పుడు వార్నర్ బ్రో పిక్చర్స్ లా కానీ, 20th ఫాక్స్ లాంటిది కానీ, ఇంకా పారమౌంట్ పిక్చర్స్ ఉంటాయి కదా, పారమౌంట్ పిక్చర్స్ కానీ, ఇలాంటి సంస్థలు మీకు సినిమా ఆఫర్ ఇచ్చి ఆ సినిమా నెక్స్ట్ ఫ్యూచర్లో నామినేట్ చేయగలుగుతున్నారు అంటే నేను మీకు ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పి జ్యూరీ మెంబర్స్ ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్విటేషన్ కింద నన్ను తీసుకున్నారు అనమాట, ఇండియా నుంచి. ఇప్పుడు అలా ఇండియా నుంచి చాలా తక్కువ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అవునండి, చాలా తక్కువలో తక్కువ. 95th మాత్రం నాటు అనే సబ్జెక్ట్ కి రాజమౌళి ట్రిపుల్ ఆర్కి మాత్రం ఆస్కర్ వచ్చింది. అది హైయెస్ట్ అనమాట ఇండియాకి ఇప్పుడు వరకు ఆస్కర్స్, వన్ ఆఫ్ ద ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో హైయెస్ట్ అనమాట. 97th మన వాళ్ళు మళ్ళీ తక్కువే ఉన్నారు. అలా తక్కువ మంది వస్తున్నారు అనమాట. 96th కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. 97th ఇదిగోండి నేను వన్ ఆఫ్ ద ఇన్విటేషన్ కింద వెళ్ళాను. ఇప్పుడు మనకు కూడా 97లో అసలు వెళ్ళాను, కాకపోతే అక్కడ మన వాళ్ళకి ఈసారి 97కి ఎవరికి
అవార్డ్ లాంటి తక్కువ చాలా తక్కువ నామినేటెడ్. ఓకే, ఓకే. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు మన బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది, అవును. మంచి మంచి చాలా క్రియేటివ్గా తీస్తారు. అవును తెలుసు. ఆ క్రియేటివ్గా తీసినప్పుడు వాళ్ళు కూడా గుర్తింపు తెచ్చుకునేలా చేస్తే బాలీవుడ్ వాళ్ళు కూడా ఇంకా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు జపనీస్ ఫిలిమ్స్ ఉంటాయి. జపనీస్ ఫిలింకి వాళ్ళ ఏదైతే జపాన్ మూవీస్ ఉంటాయో ఇప్పుడు ఇండియాలో ఇది చూడంగానే జపనీస్ మూవీ, ఈ చైనీస్ మూవీ అలా ఉంటది కదా, అలా ఇండియన్ మూవీ అనేది మనకి ఇంకా గుర్తింపు లేదు. అవును, అది ఎంతకంతే అది గుర్తింపు రావాలని నేనైతే అనుకుంటున్నాను. మరి నా తెలిసి అవుద్ది ఫ్యూచర్లో. ఎందుకు గుర్తింపు రాలేదంటారు? మన వాళ్ళని అక్కడ వాళ్ళు రాని అంటే వాళ్ళ టీంనే పెట్టుకుంటారు. ఇండియన్స్ అనేటప్పటికి ఏషియన్ కంట్రీస్లోకి ఏషియాలోకి వచ్చేస్తుంది ఇండియా అనేది, ఏషియన్ దాంట్లో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము యుఎస్ వాళ్ళనే పెట్టుకుంటాం. మాకు అక్కడ చదువుకున్న ఏఎఫ్ఐ అని ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో అంటే తీసుకుంటాం. NYU అని ఉంటుంది, అక్కడ చదువుకున్న వాళ్ళనే మేము తీసుకుంటాం. అలాగా వాళ్ళ చదువుకున్న వాళ్ళని USC అని ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఎక్స్పెన్సెస్, వాళ్ళు అక్కడ అవైలబిలిటీ డేట్స్ వాళ్ళనే తీసుకుందాం అని అనుకుంటారు తప్ప ఒక ఇండియా ఎక్కడో ఉన్న ఏషియన్ కంట్రీ నుంచి అక్కడ హాలీవుడ్లో ఆపర్చునిటీ ఇద్దామని ఎవరు అనుకోరు అనమాట, అక్కడ చదువుకుని ఉంటే తప్ప. ఓకే, మరి మీకు ఆఫర్ వచ్చింది కదా? నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ట్రై చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చే సినిమాలు తీసేసి అక్కడ ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారండి. ఒక తెలుగు అమ్మాయి ఉంది కదా, అప్పుడు ఎప్పుడో ఒక యాడ్ చేసింది, చాలా లైట్ గా ఉంది, ఆయిల్ యాడ్ చేసి ఆ అమ్మాయి అక్కడ వరకు వెళ్ళారు, హాలీవుడ్ లో కూడా చేస్తుంటే చాలా తక్కువ మంది. బాలీవుడ్ లో కూడా చాలా, ఇప్పుడు దీపికా పడుకోన్ ఎలాంటి వాళ్ళు చేశారు, ప్రియాంక చోప్రా గారు బాగా చేస్తారు. తక్కువ మంది అనమాట, చాలా తక్కువ మంది చేస్తారు. సో అలాగా మెల్లగా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా గుర్తింపు రావాలని నా ఉద్దేశం. RRR మాత్రం 95th నాటు మాత్రం 100% చాలా మంచి అప్లాజ్ వచ్చింది. కానీ ఒక తెలుగు అబ్బాయి ఎందుకొని మీరు ఆస్కార్ నామినేటెడ్ వరకు వెళ్ళారు అంటే నిజంగా గ్రేట్ అండి. నిజంగా తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. మరి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే అదొక్క సినిమాతో ఆపేసేసారు అంటే హాలీవుడ్ లో సెటిల్ అవుదామనా, లేకపోతే మళ్ళీ టాలీవుడ్కి వద్దామనా, బాలీవుడ్కి వెళ్దామనా? అలాగేం కాదు, నేనేమనుకున్నానంటే అక్కడ ట్రై చేస్తూ ఇక్కడ కూడా ట్రై చేస్తూ ఉందాం అని అనుకున్నాను. మధ్యలో ఒక సినిమా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పటికి నాకు కరెక్ట్గా డేట్స్ అనేవి సెట్ అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, 4-5 months 3-4 months అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక్కడేమో నేను ఎప్పుడైతే ఇక్కడ అవైలబిలిటీ లేనో వీళ్ళు ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇప్పుడు క్యాస్ట్ అండ్ క్రూ కానీ సఫర్ అవ్వాలి 4-5 months. అలాగా నేను వీళ్ళకి మాట ఇవ్వట్లేదు అనమాట. సో అలా ఇప్పుడు కొంచెం ఒక లైన్లో ఫామ్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ట్రై చేస్తాను. 2 projects అయితే తెలుగులో చేస్తున్నాను. ఇప్పుడు తెలుగులో షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్, అలా మధ్యలో ఉంది ఒకటేమో స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉంది. సో ఇది అయితే తెలుగు ఉంది. బాలీవుడ్లోంచి కూడా నాకు ఒక ఆఫర్ వచ్చింది, చాలా మంచి ఆఫర్. షారుఖ్ ఖాన్ గారి టీం ఉంటుంది, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉంటుంది. ఆ టీం వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు అనమాట, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ అని. అదొకటి. ఇంకొక బ్యానర్ కూడా నాకు మెయిల్ చేశారు. వాళ్ళు తెలుసుకుంటారు కదా, ఇలాగ ఆస్కార్ వరకు వెళ్ళారు ఈ అబ్బాయి ఇన్విటేషన్ మీద, ఎట్లాగా అంటే బాలీవుడ్ వాళ్ళకి కూడా అక్కడ ఎలాగైనా నామినేట్ చేసుకోవాలని చాలా ఉంటుందండి. ఎలాగైనా కనీసం నామినేషన్ వరకు అయినా వెళ్ళాలి, ఒక పిక్చర్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక చిన్న నామినేషన్కి 5 నామినేటెడ్ ఉంటాయి, 5 to 6 ఉంటాయేమో నాకు తెలిసి. ఆ 5-6కి కొన్ని thousands of movies వస్తాయి. మీకు అర్థమవుతుంది? ఏదైతే ఒక్క చిన్న షార్ట్ ఫిలిం, ఇప్పుడు షార్ట్ ఫిలిం కేటగిరీ ఉందండి, షార్ట్ ఫిలిం కేటగిరీలో 6-7 నామినేటెడ్ ఉంటాయి. అందులోంచి ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేయమని వాళ్ళు అనుకుంటారు. ఆ నామినేషన్ 5-6 నామినేషన్కి రావడానికే కొన్ని thousands of movies పడతాయి. అది అక్కడ ఆ నామినేటెడ్ మూవీస్లో మళ్ళీ ఫస్ట్ నామినేటెడ్ మూవీస్ వాళ్ళకి ఎంట్రన్స్ ఇస్తారు వాళ్ళకి అక్కడికి.
సూపర్. అంత అలా ఉంటుంది అనమాట. మీరు చిన్నప్పటి నుంచి ఫారెన్ లోనే చదువుకున్నారా? నేను ఎస్. కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. సో డైలాగ్ డెలివరీ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుంది. మీరు అసలు యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ లో అప్పుడు చేశారు కదా, అవునండి. కానీ అదొక మంచి గుర్తింపు పొందిన సంస్థ అని మీకు తెలుసు కదా. అప్పుడే మీరు కొంచెం ట్రైన్ అయినా ఇంకొక కొన్ని మూవీస్ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పటికల్లా మీ ఫేమ్ మారిపోయేదేమో. లేదు, అంతే. అది కూడా అలా కూడా చేయొచ్చు అని అనుకున్నాను. దాంతోపాటు యూఎస్లో కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు నాకు ఇస్తారు ఆపర్చునిటీ. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు పెద్ద సంస్థ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా, నేను ఆల్రెడీ చేశాను కదా ఒకటి, మారుతి గారు ఆయన ఇస్తారు. ఇప్పుడు రాజమౌళి గారు ఫాదర్ ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలా పెద్ద సంస్థలు నాకు ఇస్తాయి. ఎప్పుడైతే నేను ఆస్కర్ వరకు వెళ్ళానో వాళ్ళకు కూడా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అంబిషన్ ఏముంటుంది, ఒక ఆస్కర్ వరకు నామినేట్ అయినా చేయించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. బాలీవుడ్ వాళ్ళు కానీ, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ కానీ, మలయాళం కానీ, వీళ్ళందరూ. అంటే హాలీవుడ్ రేంజ్ లో మీరు జస్ట్ సెలెక్ట్ అయ్యారు, ఏదైనా చేశారా? చేశాను. ఏది చేశారు? వార్నర్ బ్రో పిక్చర్స్ అని ఒక పెద్ద సంస్థతో ఒక మూవీ చేశాను. ఏ మూవీ అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది రిలీజ్ అవుతే నాకు మంచి స్థాయిలో గుర్తింపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ గారు ఒక సినిమా చేశారు. అలా 2-3 దీపిక పడుకుని, ఇమ్రాన్ ఖాన్ గారు, ఇంకా 10 to 15 మెంబర్స్, ప్రియాంక చోప్రా గారు వెబ్ సిరీస్ చేశారు. అలాగా నేను ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతాను అనమాట. అది రిలీజ్ అవ్వాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 year అయితే గ్యారంటీ పడుతుందండి. హాలీవుడ్లో తెలుగు వాళ్ళని చాలా తక్కువగా చూస్తాం మనం, అసలు కనిపించరు. అలాంటిది ఒక తెలుగు వారు హాలీవుడ్ వరకు వెళ్ళి నటించారు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తారు. అవును, బాలీవుడ్ వాళ్ళకి ఓకే, కొంతమంది అన్న వాళ్ళ ముఖం అన్న కనిపిస్తుంది, లైక్ ప్రియాంక చోప్రా గారు, దీపికా పడుకునే గారు, వీళ్ళందరూ. కానీ టాలీవుడ్ నుంచే వెళ్ళడం అనేది ఇట్స్ నిజంగానే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అసలు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఈ ఆఫర్ రాదు. అవునండి, అదే కరెక్ట్. అదే నేను ఇక్కడ ఏంటంటే, మీకు ఎలా వచ్చింది ఆఫర్? అంటే అక్కడ చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ నాతో. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, అలా నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు మంచి పొజిషన్ లో, వాళ్ళు కూడా బాగా అక్కడ మెంబర్స్ అవటం, సినిమాటోగ్రఫీలో బాగా వెళ్ళటం, యాక్టర్స్ మంచి స్టేజ్లో సెటిల్ అవ్వటం, ఇలా ఉంటే నేను కూడా వాళ్ళతో చదువుకున్నాను కదా, అలా ర్యాప్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో అలాగ వాళ్ళ సర్కిల్, మా సర్కిల్, అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడో. మరి హాలీవుడ్ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు మీది? ఒక 1 year పడుతుందండి. 1 year లోపు ట్రై చేస్తున్నాం. పేరు చెప్పచ్చా? లేదు, అది పేరు చెప్తారు. నేను చెప్తున్నా వార్నర్ బ్రోస్ పిక్చర్స్ అని హాలీవుడ్ లో చాలా పెద్ద సంస్థ. అక్కడ నుంచి అసలు దాంట్లో మళ్ళీ కంపల్సరీ ఇయర్లీ చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి వాళ్ళ స్టూడియో కూడా చాలా బాగుంటుంది. అవును. సో మీరు అక్కడ ఇక్కడ చూసారు కదా, ఒకసారి కంపేర్ చేయండి. ఏంటి టాలీవుడ్కి అక్కడ మార్పు ఏంటి? అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ తెలుగు ఉంటుంది. అంతేనా? అంటే ట్రీట్ చేసే విధానం కానీ, ఇక్కడ ట్రీట్ చేసే విధానం కానీ, షూట్ చేసే విధానం కానీ, ఎక్విప్మెంట్స్ విధానం కానీ, అక్కడ కొంచెం హైఫై, అంటే కొంచెం ఇంకా ఆధునికంగా ఉండే ఎక్విప్మెంట్ ఉంటుంది, లేటెస్ట్ గా. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ తీసుకురావాలంటే రాజమౌళి గారు లాంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు వారణాసికి చేస్తున్నారు, అలాంటి ఎక్స్పెన్సెస్ తీసుకురావాలి. అంత తీసుకొచ్చినప్పుడు అవుట్పుట్ కూడా మనం ఎలాగ అనేది కూడా చూసుకుంటుండాలన్నమాట. అన్నీ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ కదండి యుఎస్ చాలా ఎక్స్పెన్సివ్. నేను వెళ్ళినప్పుడు కంపేర్ చేస్తే ఇంకా ఎక్స్పెన్సివ్. నేను వెళ్ళినప్పుడు కల్లా డబుల్ ఎక్స్పెన్సివ్ అయింది. ఓ మై గాడ్. 10 years బ్యాక్కి ఇప్పటికి డబుల్ ఎక్స్పెన్సివ్ ఉంది యుఎస్ అనేది. మరి ఎట్లా అంటారు మన వాళ్ళు? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అసలు సస్టైనబిలిటీ అనేది చాలా కష్టం. నా టైంలో వెళ్ళిన వాళ్ళే పర్లేదు, నా టైంలో వెళ్ళిన వాళ్ళు, నా ఇంజనీరింగ్ టైంలో కొంచెం కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు పర్లేదు. ఇప్పుడు వెళ్దాం అనుకున్న వాళ్ళు అసలు కాలేజ్లో చేరి జాయిన్ అయ్యి ఆ కోర్సు కంప్లీట్ చేయాలంటేనే చాలా డబ్బులు అయిపోతాయి. ఓ మై గాడ్, ఎంత ఖర్చు? 1 crore అయిపోద్ది. ఓ మై గాడ్, 1 crore దాటేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. జస్ట్ చదవడానికి, ఒక ఫిలిం తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో చదవడానికి ఇంకా మళ్ళీ అక్కడ ఆపర్చునిటీకి ఎలాగా, అక్కడ ఎలా సర్వే అవ్వాలి, ఇంకా అసలు ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడున్న టైంలో, నేనున్న టైంలో బాగా తక్కువ చదివేసుకుని నేను అక్కడ అన్నీ చేసుకుని అన్నీ మెల్లగా వచ్చాను అన్నమాట. అప్పుడులో నాకు సాధ్యపడింది. అయితే నేను న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చదువుకున్నాను.
అప్పుడులో ఉన్న ఎక్స్పెన్సివ్ అది NYU అని న్యూయార్క్ యూనివర్సిటీ అని ఉంటుంది. అక్కడే ఉండేది అనమాట మా కాలేజ్ కూడా. జస్ట్ ఒక 4 బ్లాక్స్ పక్కనే ఉండేది మా కాలేజ్. అక్కడ ఉన్న లెక్చరర్స్ మా దగ్గర ఉన్న లెక్చరర్స్ ఒకళ్ళే ఉండేవారు. NYUలో షూట్ చేసేవారు, NYUకి పిలిచేవారు, NYU పక్కనే ఉండేది అనమాట. సో వాళ్ళందరూ ఆ ఫ్యాకల్టీ మొత్తం వీళ్ళు తీసుకునేవారు, వీళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇచ్చేవారు. సో అప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు అదే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అంటే ఇప్పుడు చదువుకుని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలనుకుంటుంటే మాత్రం కంపల్సరీ ఆలోచించుకుని కంపల్సరీ ఆ అమౌంట్ ఎంత అయితే పెడుతున్నారో చాలా ఎక్స్పెన్సివ్ కదండి. ఇప్పుడు డాలర్ రేట్ కూడా చాలా ఎక్కువ అప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఎలాగా అవుతుంది అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? అంటే మీరు హాలీవుడ్లో ఒక మంచి రోల్ చేసిన టైంలో నాకు ఈ డైరెక్టర్ నుంచి ఆఫర్ వచ్చిందంటే అక్కడ వదిలేసుకొని వచ్చేంత ఇష్టమైన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అలాగేం లేదు, నాకు ఆపర్చునిటీ అండి. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ రావాలి ఆ డైరెక్టర్ నుంచి కానీ ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు అక్కడ. ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ మనకు ఆపర్చునిటీ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అది వన్ ఆఫ్ ద పాయింట్. వాళ్ళు తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్యూ అది. మనం అంతా చెప్పేయాలి, మన దగ్గర ఉన్నాయన్నీ ఎలా చేసుకుంటున్నాం అని చెప్తే వాళ్ళ దాంట్లో ఫిల్టర్ చేసి తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్టం. కొంతమంది కనిపిస్తుంది నాకు రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయాలి అని, చాలా మంది టాలీవుడ్ హీరోస్ కనిపిస్తారు. ఎవరు ఇప్పుడు నాకనే కాదు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ఎవరు ఆపర్చునిటీ ఇచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను కదా. ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్స్ కూడా ఎయిమ్ ఏముంటది, ఒక్కసారైనా నామినేట్ అవ్వాలి ఆస్కర్స్ లో అనేది ఎయిమ్ ఉంటది. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు వేరే సౌత్ ఇండియన్ వీటికి కానీ అక్కడికి వెళ్ళి చేయించుకోవాలని ఉంటుంది కదా. సో వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుందో అంత క్లారిటీ ఉండదు అనమాట. ఎలా నామినేట్ చేసుకోవాలి మన సినిమా, ఎలా వెళ్ళి అక్కడ నామినేట్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ ఉండదు. సో నాకు తెలుసు అనమాట అక్కడ ఎలా నామినేట్ చేసుకోవాలి, అక్కడ ఎవరితో చెప్తే అక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి, ఎవరు చూపించాలి, ఎవరి ముందు పర్మిషన్ అడగాలి, రూటింగ్ ఎలా చేయాలి, ఒక సినిమాకి అసలు ఎలాగా రూట్ ముందర వెళ్ళాలి. ఒక ఇటాలియన్ మూవీస్ ఉంటాయి, స్పానిష్ మూవీస్ ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ చాలా ఉంటాయి, ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఉంటాయి. ఎలా వెళ్ళాలి వీళ్ళని దాటుకుని అసలు నామినేషన్ వరకు ఎలా వెళ్ళాలి అనేది నాకు క్లారిటీ ఉందన్నమాట. ఇది చాలా మందికి తెలీదు. ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అసలు ఎలా అప్లై చేయాలి, అసలు మనోళ్ళకి ఎంత గుర్తింపు లేదు అక్కడ. తెలుసుంటే అందరు చేసేవారు కదా. అవును. నేను ఇక్కడ ఏంటంటే నేను ఒక్కడనే కష్టపడాల్సి వస్తుంది. కొంచెం పెద్ద హీరోలైనా కొంచెం నార్మల్ సైజు గుర్తింపు హీరోలైనా కొంచెం అటు సైడ్ ట్రై చేయాలి. అప్పుడు మన ఎక్స్పెన్సెస్ కానీ మనకున్న ఎక్స్పెన్సెస్ కానీ అప్పుడు గుర్తింపు తెచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా కొంచెం పెద్ద లెవెల్కి వెళ్తుందని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? నా నేటివ్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆంధ్ర అబ్బాయి. ఆంధ్ర, తెలంగాణ ఇక్కడే స్టే ఉంటారు. తమిళనాడులో కూడా ఉంటారు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు చాలా వచ్చండి, అన్ని ఇంకా నేర్చుకున్నా. అన్ని ఇండస్ట్రీలోకి వచ్చేసాక ఇంకా అన్ని చేయాలి కాబట్టి నేర్చేసుకున్నారా? తమిళ్ వచ్చు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ వచ్చండి. అయితే ప్రెసెంట్ నాది ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఇంగ్లీష్ స్పీకింగ్ క్యాపబిలిటీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. ఇంగ్లీష్ ద వే ఐ టాక్ చాలా బాగుంటుంది అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నాకు వాళ్ళు తీసుకోవడానికి. అంటే ఇక్కడ నార్మల్గా ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ కావచ్చు, అక్కడ అబ్రాడ్లో అమెరికా అటు సైడ్ మాట్లాడే ఇంగ్లీష్ స్లాంగ్ వేరుగా ఉంటుంది చాలా. నేను అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉందన్నమాట నాకు. ఎందుకంటే నేను అక్కడే చదువుకున్నాను కదా. నేను అక్కడే వాళ్ళు యాక్టింగ్ ఫర్ ఫిలిం అని, ఫిలిం మేకింగ్ ఎలా చేస్తారని అన్ని నేర్పిస్తుంటారు కదా. అన్ని నేర్చుకుని వాళ్ళు ఏమంటున్నారు అనేది నాకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడికైనా అక్కడికి వెళ్ళి చేయమన్నారు అనుకోండి, వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి సరిగ్గా క్లారిటీ ఉండదు, వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి క్లారిటీ ఉండదు. అప్పుడు ఏమవుద్దంటే కొంచెం కమ్యూనికేషన్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు అర్థం చేసేసుకోగలుగుతారు, అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, నేను ఒకటి విన్నానండి, నార్మల్గా ఫారెన్లో ఇండో ఇంగ్లీష్ అని అంటారు. అంటే ఒక ఇండియన్ వచ్చి అక్కడ ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడినా ఇండియన్ లాంగ్వేజ్, సో ఇండియన్ ఇంగ్లీష్ అని తెలిసిపోతుంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం, కరెక్టేనా? అది అందరూ అలా ఉంటారండి.
ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను మొత్తం ఇండియా అమెరికన్ ఇండో అంటే నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనోళ్ళు కూడా ఇప్పుడు అక్కడ చేశారనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ రామారావు గారికి కానీ ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ సినిమాల్లో ట్రై చేయాలని నా ఒపీనియన్. ఎందుకంటే నాటు అనే సబ్జెక్ట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ స్టార్, ఇండియాకే స్టార్ ఆయన, ఓన్లీ సౌత్ కే కాదు ఇండియాకి మొత్తానికి స్టార్. ఆయన లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో ఒకటి రెండు పిక్చర్స్ అలాగా ఒప్పుకొని అక్కడ ఒక 15-20 days ఉంది, వాళ్ళకి డేట్స్ ఇచ్చి వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా చేసి అక్కడ కూడా చేశారనుకోండి. ఇప్పుడు మా లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంకా చిన్న వాళ్ళతో సీనియర్స్ కదా వాళ్ళంతా, మా లాంటి వాళ్ళకి కొంచెం పుషప్ అనమాట కదా, వాళ్ళ పుషప్ అనమాట, బూస్ట్ ఇవ్వడం. ఎవ్వరు అక్కడ మన వాళ్ళు ఎవ్వరు లేని ఒక్కడనే కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇలాగ కష్టపడిన వాళ్ళలో రాజమౌళి గారు కూడా అవకాశాలు రావాలన్నా కూడా కష్టం కదా, చాలా కష్టం, సెలెక్ట్ చేయడం కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అక్కడ. సో మాక్సిమం నేను విన్నది ఏంటి అంటే హాలీవుడ్ లో ఇండియన్స్ ని చాలా తక్కువ మందిని తీసుకుంటారు, ఒకరు లేకపోతే అదృష్టం ఉంటే ఇద్దరు మాక్సిమం. సో ఒకవేళ ఓకే ట్రై చేసినా రాకపోతే అని అన్నట్టు ఇక్కడ ఆగిపోయారేమో మేబీ, ఏమో మరి. కానీ నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో రాజమౌళి గారు చాలా కష్టపడి చేశారని అనుకున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఈ 97th అకాడమీ అవార్డ్స్కి నేను ఇన్విటేషన్ మీద వెళ్ళానండి. నేను వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే ఈయన కష్టం నాకు అర్థమైంది. ఏమో చాలా తక్కువ మందికి రాజమౌళి గారు, ఈ విజయేంద్ర ప్రసాద్ గారు కదా, వీళ్ళ కష్టం చాలా మందికి అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళి వచ్చి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ రాజమౌళి గారు అసలు అక్కడికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి ఉంటారు ఈయన అనే కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనమాట. సో నాకు తెలిసింది ఈయన ఇప్పుడు వారణాసి అనేది కూడా మంచి లెవెల్లో చేస్తున్నారు మహేష్ బాబు గారితో. అది కూడా ఎలాగైనా ఈయన తీసుకెళ్తారనే అనుకుంటున్నాను. ఫస్ట్ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి గారు, తర్వాత ఇండియా లెవెల్లో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాటుతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వారణాసితో మళ్ళీ చేస్తారని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు కూడా అదే నమ్మకం ఉంది కదండి. జక్కన్న గారి మూవీ అంటే ఇంకా ఆ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవునండి. నాకు విజయేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను నేను, ఏది ఈ ఆస్కర్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడాను అనమాట. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. నా కష్టం కూడా వాళ్ళు తెలిసి అనమాట, అంటే వాళ్ళు వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు నేను ఎట్లాగా వెళ్ళుంటాను అనే క్లారిటీ కూడా వాళ్ళకి వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ వరకు ట్రై చేశారు. పెద్ద డైరెక్టర్స్ తో మీకు పరిచయాలు ఉన్నాయండి. మరి అన్నప్పుడు ఇంకా మంచిగా మూవీలో చేద్దామని అనుకుంటున్నాను, కలుస్తాను, కలిసి అది చెప్పాను కదా, ఫ్యూచర్ ప్లానింగ్ కాదే మీకు. చేశాను, ఆ మూవీ చేశాను ఇక్కడ. ఇంకోటి స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుద్ది, తెలుగులో కూడా రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు తెలుగులో? ఈ ఇయర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఇయర్ రిలీజ్ అయిపోతుంది. దీనిని ఏమన్నా తెలుసుకోవచ్చా, ఇది కూడా అఫీషియలా? అలాగే లేదు, రిలీజ్ అవుద్ది కదా. రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి, మీకు ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఫస్ట్ సినిమా కన్నా ఫస్ట్ సినిమా నేను అప్పుడు ఆ బ్యానర్లో చేసి, ఆ బ్యానర్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. మారుతి గారు లాంటి వాళ్ళు స్క్రీన్ ప్లే, మారుతి గారి సినిమా అయింది. అది ఇంకా పెద్ద స్టెప్ హెడ్డే ఉంటుంది ఈ సినిమా. సో అలాగా నేను ట్రై చేస్తూ. ఓకే, సో ఏదేమైనా సరే అబ్బాయిగా పుట్టిన తర్వాత చాలా మందికి 90% అబ్బాయిలకు కూడా నేను హీరో అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఉంటే సరిపోదు, ఆ డ్రీమ్ని మనం సాకారం చేసుకోవాలి. సో అలాంటి అబ్బాయే రాజు దాసిరెడ్డి. సో ఆయన ఇప్పుడు ఆస్కర్ లెవెల్కి వెళ్ళారు, హాలీవుడ్లో మూవీ చేశారు, బాలీవుడ్లో చేస్తున్నారు, టాలీవుడ్లో కూడా చేస్తున్నారు. సో ఇటువంటి ఒక పట్టుదల ఉంటే మాత్రం ఎంతటికైనా సరే మనం వెళ్ళొచ్చు, ఒక హీరో అవ్వచ్చని నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అని మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు.